అండి ఎక్స్పోజింగ్ చేయకండి అన్న మాటలకి మీరు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? ఎందుకంటే హీరోయిన్స్ కానీ ఇటు అనసూయ కానీ ఆపోజిట్ అయిపోతా ఉన్నారు, విమర్శలు ఆయనే చేస్తా ఉన్నారు, మా ఎక్కువ వేసుకునే స్వేచ్ఛ లేదంటా ఉన్నారు. మీరే ఉంటుంది దీని గురించి? అవునండి. ఇప్పుడు మీరు అన్ని కనిపించేటట్టు మీరు వేసుకొని మీకు స్వేచ్ఛ కావాలి. మరి మాలాంటి వాళ్ళ గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. ఆయన చెప్పింది మాలాంటి వాళ్ళ కోసమే అని కూడా మీరు అనుకోవచ్చు కదా. వై ఓన్లీ మళ్ళా చిన్మయ్, అనసూయ, శ్రావంతి, మిగతా హీరోయిన్స్ మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఓకే ఫైన్, హీరోయిన్స్ కే చెప్పిండు, బయటికి వెళ్ళేటప్పుడు చెప్పిండు, కానీ మీరు సినిమాలో షూటింగ్ చేసేటప్పుడు వేసుకోవద్దని కూడా చెప్పలేడు కదా. అమ్మాయిలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్ నిండుగా వేసుకొని మాత్రం చెప్పిండు. అది ఎందుకు కన్సిడర్ చేస్తలేరు? ఆయన మీ మంచికే చెప్పిండు కదా. మీరు ఆయన పిల్లలా, మీరు ఆయన ఫ్యామిలీయా, లేకపోతే మీ వల్ల ఆయనకు 10 రూపాయలు వస్తున్నాయా, లేకపోతే మీ వల్ల 1 రూపాయి యూజ్ ఉందా? లేదే, మన మంచి గురించి చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకోవాలా. నువ్వు వేసుకోకపోతే వదిలేసాయి, నువ్వు ఇప్పుకొని తిరుగు, వేసుకొని తిరుగు, వాట్ ఎవర్, మాకు ఫరక్ పడదు. ఆయన చెప్పింది తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. ఎందుకంత నెగిటివ్ చేస్తారు అతన్ని? అదే ఏదైతే చూసే వాళ్ళ మీ దృష్టి, మేము వేసుకోవడం మాకు స్వేచ్ఛ ఉంది, మేము ఎలాంటి బట్టలని వేసుకుంటాం, చూసే మగవాళ్ళ బుద్ధి కరెక్ట్ లేదు, మీ బుద్ధే మార్చుకుంటే మగాళ్ళకే బుద్ధి మార్చుకోమని చెప్పి అనసూయ చెప్తా ఉన్నారు. ఆమెకేం కామెంట్స్ రిప్లై ఇస్తారు? అనసూయమ్మ, మగవాళ్ళ బుద్ధి మార్చుకోరమ్మా. మనం లేడీస్ మనం మార్చుకోవాలా ఫస్ట్. మనం రెచ్చగొట్టే వాళ్ళని వాళ్ళు రెచ్చిపోతుర్రు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. మనం కరెక్ట్ ఉంటే వాళ్ళు అప్పుడు ఏదైనా చేస్తే అప్పుడు మనం మాట్లాడాలి. మీరు అంటారేమో లాస్ట్ 3 years బ్యాక్ దిశ వీళ్ళందరిది ఇలా జరిగింది, రీసెంట్ గా 20 years అమ్మాయి జరిగింది, వాళ్ళు కామంతో అట్లా వేసారు కాబట్టి దీన్ని కన్సిడర్ చెయ్యరు. ఇంకొకటి, అబ్బాయిల తప్పిన ఏం లేదు, అమ్మాయిలు వేసుకోవడం వల్లనే వాళ్ళు చెడిపోతుర్రు. అది నువ్వు ఫస్ట్ చెక్ చేసుకో. ఫైనల్ గా శివాజీ కామెంట్స్ గురించి ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి ఫైనల్ గా? శివాజీ అన్న, నువ్వు నాకు అన్న లెక్క, ఏం తగ్గకు, మీరు ఏం నెగిటివ్ కాలేరు. సో అన్న, మీరు పట్టించుకోకుర్రి, ఇసాంటి వాళ్ళ గురించి అసలు కన్సిడర్ కూడా చెయ్యకుర్రు అన్న. మీకు మేము ఫ్యాన్స్ ఉన్నాం, మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న. రైట్. శివాజీ, యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే బట్టలు కప్పుకోండి అని చెప్పడం కూడా తప్పైపోయింది ఇవాళ రేపు. సో ఆయన యాక్టర్ శివాజీ స్టేజ్ ముఖంగా మాట్లాడుతూ హీరోయిన్స్ పద్ధతిగా బట్టలు వేసుకుంటాం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు మరి? చాలా మంది హీరోయిన్లు అనసూయ ఇలాంటి వాళ్ళు ఆపోజిట్ గా మాట్లాడతారు. సో శివాజీకి మీరు మద్దతు ఇస్తారా? ఎలాంటి మాట్లాడతారు అని చెప్పిన బాగుంది కదండి. పద్ధతిగా ఉంటామంటే తప్పలేదు కదా, పద్ధతిగా ఉంటే అంతా బాగుంటది కదండి. మంచిదే అని చెప్పింది బాగుంది, కానీ ఒకటి సామాన్లు అనేది కొంచెం మిస్టేక్ అయింది, పర్లేదు, అదే అంతే. పద్ధతిగా ఉంటే మంచిదే కదండి అని చెప్పింది బాగుంది. సో అనసూయ లాంటి వాళ్ళు తప్పు పడతా ఉన్నారు, మా ఇష్టం, మీకు నచ్చింది మేము వేసుకుంటా ఉంటాం, మీ చూపే తప్పుగా ఉంది, మీరు మారండి మగాళ్ళు అంటూ కూడా చెప్తా ఉంది. మరి ఆమెకి ఎవరి ఇష్టం వాళ్ళండి. ఆ మేడం, నేను అనుకున్నా మా ఇంట్లో ఉంది, నాది ఇట్లా ఉంటాను, మా పాప నీ శారీ నీకు నచ్చుతుంది, నాకు డ్రెస్ ఫ్యాషన్ కావాలంటది ఆమె, నేనేం అనలేను కదా. అట్లాగే మేడం కూడా అన్నది, మనం ఏం అనలేం కదండి, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటది. సో శివాజీ చెప్పిన మాటలు మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు, 100% కరెక్ట్ అంటారా? కరెక్ట్ అండి, కరెక్టే. సార్ చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కరెక్ట్, నిండుగా కప్పుకున్న వాళ్ళకి కరెక్ట్ కాదు కదా. పిల్లలకి సార్ అలా చెప్పారు, మేము జీన్స్ నీలాగా డ్రెస్ వేసుకొని వెళ్ళాలా అని వాళ్ళకు ఉంటది కదా. ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. అది ఇప్పుడు మనం అటు చెప్పామంటే అటు కోపం వస్తుంది, ఇటు చెప్పే వీడు అందుకని. యాక్టర్ శివాజీ చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు, చాలా మంది కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. బట్టలు కప్పుకోమనే చెప్పారు తప్ప ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే ఆయన మాట్లాడిన మాట, సామాన్లు అన్న మాట ఏదైతుందో దానికి కొంచెం మాకు కష్టంగా ఉందంటారు. సో ఆయన కూడా దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు వీడియో పరంగా, నాకు ఫ్లోలో వచ్చింది మాట అంటూ కూడా ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. అనసూయ అండ్ చిన్మయ్, ఇంకొంతమంది హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం మండిపోతా ఉంది, ఎక్కడెక్కడో వాళ్ళకి రగిలిపోతా ఉంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్, వీళ్ళు అమ్మాయిలు కొంచెం డ్రెస్సులు వేసుకుంటారంట హీరోయిన్లు, మగవాడు చూసే దృష్టి తప్పుగా ఉందంట, మేము మారాలంట. అక్కడి నుంచి వాళ్ళు కొంతమంది అమ్మాయిలు అయితే మాకు బిగినే కంఫర్ట్ గా ఉంటది అంటా ఉన్నారు. మరి అలా వేసుకొని తిరుగుతున్నా కూడా మీ నిగ్రహంగా కంట్రోల్ వాళ్ళకి చూడకుండా ఉండాలంట. మరి ఎంతవరకు సమర్థిస్తారు? మరి అనసూయ మాత్రం మరి ఇంత ఆపోజిట్ గా మాట్లాడుతుంది. అనసూయకైతే వాళ్ళ కొడుకే చెప్తాడంట, ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మా కొడుకే నాకు ఇలాంటి బట్టలు వేసుకుంటే నీకు ఈ బట్టలు నచ్చలేదు, ఎచ్చనాయి కపడానాయి అని చెప్తుందంట. కొడుకు చెప్తే నువ్వెందుకైనా అలా నా ఇష్టం చేసుకుంటాను, కొడుకే సమాధానం చెప్తుందంట. మరి అలాంటి ఆమె మరి మనం చెప్తే ఎందుకు ఉంటుంది? మరి ఆమె ఇష్టానికి వదిలేయాల్సిందిగా కనిపిస్తా ఉంది. మరి మీరేమంటారు? శివాజీ చెప్పిన మాటలకి మీరు ఎలా